నమస్తే. తెనాలిలో కలకలం రేపుతున్న ఆంటీ స్కామ్. ఇక్కడ వీడియో కాల్స్ వెనుక అసలు రంగు బయటపడింది తెనాలిలో. విషయం ఏంటంటే ఒకప్పుడు కళలకు సంస్కృతికి నిలయం తెనాలి మారుపేరు. కానీ ఇప్పుడు అక్కడ ఒక వింతైన భయంకరమైన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. వయసు పెరిగినా అందం తగ్గలేదు అంటూ మాయమాటలు చెప్పి కుర్రాలను బురిడి కొట్టిస్తున్న ఒక మహిళా ముఠా గుట్టును రట్టు చేశారు. అసలు ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది? వీడియో కాల్స్ పేరుతో జరుగుతున్న ఈ నగ్న దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలన ఘటన నమోదైంది. గత కొంతకాలంగా కొంతమంది మహిళలు ఒక ముఠాగా ఏర్పడి యువతను టార్గెట్ చేస్తున్నారు. అయితే వీరి స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే వీరు వాట్సాప్ మరియు టెలిగ్రామ్లలో గ్రూపులుగా క్రియేట్ చేసి అందమైన ఫోటోలతో ఊరిస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ ఫోటోలో ఉన్నది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు కాదు, వేరే. అయితే స్క్రీన్పై కనిపించేటప్పుడు కేవలం కళ్ళ వరకు మాత్రమే మాస్క్ వేసుకొని ముఖం కనిపించకుండా మేకప్తో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మహిళా ముఠా. బాధితులను నమ్మించడానికి రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే మీరు వీడియో రికార్డు చేస్తారేమో, మాకు భయమేస్తుంది, అందుకే మేము మాస్క్ తీయడం లేదు అంటారు. అందుకే ఫేస్ చూపించడం లేదని చెప్తారు. అయితే ఇక్కడ బాడీని మాత్రమే ప్రదర్శిస్తూ యువకులను రెచ్చగొడతారు. కేవలం చాటింగ్ చేయటం కోసం 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే అయితే నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటానికైతే మాత్రం 1000 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా ఒక తల్లి, ఆ తల్లి కుమారుడే ఈ దందానంతా నడిపిస్తున్నారు. మరి ఆ తల్లి కూడా ఈ నగ్న వీడియోలలో ఉందంటే మరి మామూలు విషయం కాదు. ఆ కొడుకు పేరే సాయి. ఇతనే మీడియేటర్గా ఉంటూ కస్టమర్లను పట్టుకోవడం, వారి దగ్గర అమౌంట్ సెటిల్ చేయడం వంటి పనులు కూడా ఈ సాయే చేస్తూ ఉంటాడు. పోలీసు రైడ్ చేయడంతో ఇతన్ని పట్టుకున్నారు. ఏకంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే ఈ ముఠా గతంలో విజయవాడ, ఈడుపుగల్లు ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకే పాల్పడి అక్కడ పోలీసులు నిఘా పెట్టడంతో తెనాలికి మకాం మార్చారట. నిజానికి ఈ వీడియో కాల్లో ఉన్న మహిళల వయసు మాత్రం 50 సంవత్సరాలు పైబడిన మాటే. కానీ వయసును కప్పిపుచ్చుకుంటూ యువతను ట్రాప్లోకి లాగుతున్నారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే కాకుండా బాధితుల వీడియోలను రికార్డ్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతుంటే మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇలాంటి గుర్తు తెలియని వీడియో కాల్స్ కానీ అదేవిధంగా ఇలాంటి లింక్స్కు యువత దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించండి. తెనాలిలో కాదు, ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఇలాగనే ఉంది. యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మోసపూరితమైన వీడియో కాల్స్లకు మీరు ట్రాప్ కాకండి. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.